మనం పరిచిన బిడ్డలము, हम परमेश्वर के ओर से चुने गए लोग हैं। మనకి కొన్ని ఆధ్యాత్మికమైనటువంటి అర్హతలు మనకు దేవుడు ఇచ్చాడు. कुछ आत्मिक योग्यता प्रभु ने हमको दी है కొంత బాధ్యత మనకి ఇచ్చాడు. और कुछ जिम्मेवारी भी दी है। అదేదో ఈ లోకంలో మరి నెరవేర్చాల్సిన బాధ్యతలు కాదు గాని इस संसार के विषयों को लेकर जिम्मेवारियों को नहीं बोलता, పరలోకములో ఉన్నటువంటి ఆధ్యాత్మిక విలువలను మనం కలిగి ఉండాలి. तो स्वर्ग से जुड़ी हुई आत्मिक बातें हमारे पास होने पाए। కాబట్టి దేవుడు ఆశించిన విధంగా మనం దేవునిలో మరి ఆధ్యాత్మిక కొనసాగాలి. तो जैसे प्रभु इच्छा रखा है हमारे विषय में, इसी प्रकार हम आत्मिक रूप में आगे बढ़े। రండి ఈ రోజు आइए కొలస్సీలకు రాసిన పత్రిక కొలస్సీయులకు के लिखी पत्री 3వ అధ్యాయము 3 अध्याय 12వ వచనాన్ని జాగ్రత్తగా ధ్యానిద్దాం. तो 12वें वचन को ध्यान से पढ़ेंगे। దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లుగా మీరు జాలి గల మనస్సును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. इसलिए परमेश्वर के चुने हुए के समान जो पवित्र और प्रिय है, बड़ी करुणा और भलाई और दीनता और नम्रता और सहनशीलता धारण करो। మనము ఈ లోకంలో మనుషుల చేత ఏర్పరచబడిన వారం కాదు. यानी कि हम इस संसार के लोगों के द्वारा चुने हुए नहीं हैं। మనుషుల చేత మనము మరి వాళ్ళ జ్ఞానం ద్వారా మనం ఏమి నేర్చుకోవట్లేదు. मनुष्यों के ज्ञान के द्वारा हम नहीं कुछ सीख पा रहे। మనకు దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. ये बात परमेश्वर का वचन ही हमको बताता है। వాక్యం ద్వారా మనం పుట్టిన వాళ్ళమే. वचन के द्वारा ही हम पैदा हुए हैं। వాక్యం ద్వారానే మనం దేవునితోటి ఒక నిబంధన కలిగి ఉండాలి. परमेश्वर के द्वारा ही हम वचन से एक वाचा बंधा हुआ है। ఎందుకంటే क्योंकि మీరు నిర్గమాకాండము గనక మనం ఒకసారి చూస్తే निर्गमन का पुस्तक को एक बार देखेंगे 33వ అధ్యాయం 33वीं अध्याय 33వ అధ్యాయము 16వ వచనం గనక మనం చదివితే 33वीं अध्याय का 16वें वचन को हम पढ़ेगा तो అక్కడ కింద రాయబడి ఉంది, నేనును నీ ప్రజలను భూమి మీద నున్న సమస్త ప్రజలలో నుండి ప్రత్యేకింపబడుదుమని ఆయనతో చెప్పెను. तो यहाँ पे लिखा है कि 16वां में नीचे, जिससे मैं और तेरी प्रजा के लोग पृथ्वी भर के सब लोगों से अलग ठहरे। అర్థమైందా? देखा, समझ में आ गया? మనము ఈ లోకము నుంచి మనము పూర్తిగా వేరైన వారము. हम इस संसार से पूर्ण रीति से अलग किए गए हैं। కాబట్టి మనం పూర్తిగా వేరైన వాళ్ళం కాబట్టి మనము ఈ లోకంతో కలిసి మనము ఉండకూడదు. इसलिए संसार की से जुड़ के नहीं रहना चाहिए हमें। 34వ నిర్గమాకాండం 34వ అధ్యాయము 12వ వచనం కనుక మనం చూస్తే निर्गमन के 34 अध्याय 12वें वचन को भी देखेंगे तो దేవుడు వారితో ఏం చెప్తున్నాడంటే, నీ ఆ దేశపు నివాసులతో నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావో ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకొనకుండా జాగ్రత్త పడుము, ఒకవేళ అది నీకు ఉరిగా వచ్చునేమో. इसलिए सावधान रहना कि जिस देश में तू जाने वाला है उसके निवासियों से वाचा ना बांधना, कहीं ऐसा ना हो कि वे तेरे लिए फंदा ठहरे। ఒకటేమంటున్నాడు, एक बात क्या कहता है? पहली बात మేము ప్రత్యేకించబడిన వారం అంటున్నాడు. कहता है हम अलग की गई हैं। అంటే భూమి మీద ఉన్న సమస్త ప్రజల నుండి ప్రత్యేకింపబడిన వారము. तो कहता है पृथ्वी पर के सभी लोगों से हम अलग की गई हैं। అంటే यानी कि క్రైస్తవులండి. मसीह ఆనాడు ఇజ్రాయేలీలు उन दिनों में तो इजरायली लोग ప్రత్యేకించబడిన జనాంగం. वो अलग ठहराए गए लोग हैं। అంటే ఒక వ్యక్తి యొక్క సంతానం, यानी कि एक इंसान का संतान था, ఒక వ్యక్తి యొక్క సంతానం. एक इंसान का ఆ संतान, వ్యక్తిని దేవుడు పిలుచుకున్నాడు. उसी को परमेश्वर ने बुलाया। ఆ వ్యక్తి ఎవరంటే అబ్రహాము. वो कौन था? अब्राहम। అబ్రహామును దేవుడు పిలుచుకున్నాడు. अब्राहम को परमेश्वर ने बुलाया। అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. अब्राहम को परमेश्वर ने आशीष दिया। అబ్రహాము సంతానం ద్వారా ఈ భూమండలంలో ఉన్న అందరూ ఆశీర్వదించబడతామని చెప్పాడు. अब्राहम की वंश के द्वारा
द्वारा ही पृथ्वी भर के सारे कुल आशीष पाएंगे కాబట్టి करके వాళ్ళు बोला ఒక गया। ప్రత్యేకించమైన జనాంగం. वो अलग किए गए लोग हैं, మనం కూడా క్రైస్తవులమే. हम भी मसीह में हैं, క్రీస్తు నమ్ముకున్న మనము, मसीह पर भरोसा करने वाला हम, క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన మనము, मसीह के लहू के द्वारा धुले हुए हम, మనం వాక్యం ద్వారా దేవునితో నిబంధన చేసుకున్నాం. वचन के द्वारा ही परमेश्वर से वाचा बांधे हुए। రండి आइए మీరు నిర్గమాకాండము निर्गमन की 34వ అధ్యాయమే 34 अध्याय 27వ వచనం కనుక చదివితే, तो 27वें वचन को भी देखेंगे तो, మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, ఈ వాక్యములను వ్రాసికొనుము, ఎలయనగా ఈ వాక్యములను బట్టి నేను నీతోను ఇజ్రాయేలులతోను నిబంధన చేసి ఉన్నాను. तब यहोवा ने मूसा से कहा, ये वचन लिख ले, क्योंकि इन्हीं वचनों के अनुसार मैंने तेरा और इज़राइल के साथ वाचा बांधी है। అంటే దేవుడు మనతో వాక్యం ద్వారా నిబంధన చేసుకున్నాడు. यानी कि परमेश्वर हमारे साथ वचन के द्वारा ही वाचा बांधा వాక్యం है, ద్వారానే మనతో మాట్లాడుతున్నాడు. वचन के द्वारा ही हमसे बात करता है। కాబట్టి దేవుడు మనల్ని ఎవరు కూడా మనుషులు ఎవరు మనతోటి నిబంధన చేసుకోలేదు. तो देखिए, कोई इंसान हमारे साथ वाचा नहीं बांधा है। కాబట్టి దేవుడు చెప్పిన విధముగా మనం ఉంటే, अगर इसलिए परमेश्वर की कही हुए अनुसार हम रहे, దేవుడు చెప్పిన విధముగా మనం గనక నడిస్తే, परमेश्वर के कहने के अनुसार हम चले, तो చూడండి ప్రియులారా, देखिए प्रियो, ఇక్కడ ఏమంటున్నాడు, కొలస్సీలోకి రాసిన పత్రిక 3:12 कोलोसियों के लिखी पत्र में 3:12 में क्या कहा था, ఎలా ఉండాలంట, हम कैसे रहना चाहिए। దేవుని చేత ఏర్పరచబడిన వారు అంట. तो परमेश्वर के द्वारा चुने हुए हैं, అంటే మనం ప్రత్యేకించబడిన వాళ్ళం. यानी कि हम अलग की गई हैं, ప్రత్యేకించబడిన వాళ్ళం. अलग की गई हैं। ఎక్కడికి వెళ్ళినా గాని, ఏ ప్రాంతానికి వెళ్ళినా ఎవరితో కూడా నువ్వు కలవద్దు, నువ్వు వేరైన జనాంగం అంటున్నాడు. तो कहता है, तुम कहीं पे भी जाए, किसी लोगों के बीच में भी जाए, तो उनसे नहीं मिलके रहना है, क्योंकि तू अलग किया गया हो। నువ్వు సంఘంలో ఉండా, चाहे कलिसिया में क्यों ना हो, నువ్వు బయటికి వెళ్ళినా, या बाहर भी चले जाए, నీ పనులు, నీ చేష్టలు, నీ ఆలోచనలు అన్ని కరెక్ట్ గా దేవుని వైపే ఉండాలండి. आपके काम, आपके व्यवहार, सब कुछ परमेश्वर के से जुड़ा हुआ होना चाहिए। కొంతమంది అనుకుంటారు, कुछ लोग सोचते हैं సంఘానికి వెళ్ళినప్పుడే పరిశుద్ధంగా ఉండాలి, जब हम पवित्र कलिसिया में जाएंगे तभी पवित्र रहना है, అప్పుడే మన ఆలోచనలు పరిశుద్ధంగా ఉండాలి, तभी हमारा सोच पवित्र रहना चाहिए, అప్పుడే మన పనులు పరిశుద్ధంగా ఉండాలి. तभी हमारे काम भी पवित्र रहना चाहिए। చాలా మంది నేను చూశాను, ऐसा मैंने बहुत से लोगों को देखा, వారంతా చెడ్డ సహవాసాలు చేస్తారు, आफ्टर बुरी संगति रखते हैं, చెడ్డ కార్యాలు చేస్తారు. बुरी कार्यों में लगे रहते हैं। చర్చికి వెళ్ళేటప్పుడు మాత్రం जब चर्च जाना हुआ, పరిశుద్ధంగా కనపడతారు. बड़ा पवित्र दिखते हैं। ఒక వ్యక్తి, నేను ఎరిగిన వ్యక్తి ఉన్నాడు, मैं को जानता था, ఆయన మరి ఆ సిగరెట్లు తాగుతాడు. वो सिगरेट पीने वाला था। అయితే అతను చర్చికి వెళ్ళేటప్పుడు ఆ జేబులో ఉన్నటువంటి ఆ సిగరెట్లని, ఆ బీడీని తీసి పక్కన పెట్టి ఆ సొక్కా వేసిన చర్చికి వెళ్తాడు. तो अब चर्च जाना होगा तो वो बीड़ी सिगरेट को बगल में रखकर फिर वो आराम से उसी शर्ट को पहन के जाता था। అంటే ఆమె ఏమనుకుంటున్నాడంటే, इसका मतलब वो क्या सोचता था, చర్చికి వెళ్ళేటప్పుడు మాత్రం కరెక్ట్ గా వెళ్దాం, चर्च जाते वक्त बिल्कुल सही जाएंगे, ढंग से బయట जाएंगे, తిరుగుదాం. जब बाहर रहते वक्त अपनी मर्जी के अनुसार जिएंगे। దేవుడు ఏమన్నాడు ఇజ్రాయేలుని, लेकिन परमेश्वर ने इस्राएल से क्या నువ్వు कहा, ఎక్కడికి వెళ్ళినా సరే, तुम कहीं पे भी चले क्यों ना जाए, జనాంగం దగ్గరికి వెళ్ళినా సరే, किसी भी जाति के बीच में क्यों ना गया ఏ हो, మనుషుల దగ్గరికి వెళ్ళినా సరే, किसी भी लोगों के बीच में क्यों ना गए हो, నువ్వు వాళ్ళతోటి కలిసి ఉండద్దు. तुम उनके साथ जुड़ के नहीं అది रहना, నీకు ఉరవుద్ది. वो तुम्हारे लिए कभी फंदा ना हो जाए। ఏంటేంటి, फंदा का मतलब क्या है, ఉరి మనకు మనమే వేసుకుంటాం, जब फंदा हम अपने आप को लगाते हैं, మనకు మనమే వేసుకుని చచ్చిపోతాం. अपने आप को खुदकुशी करके खत्म हो जाते हैं, ఆత్మహత్య అంటారు. खुदकुशी बोलते हैं। మరి ఆత్మహత్య చేసుకోవడం తప్పని బైబిల్ చదివిస్తుంది. खुदकुशी करना गलत है करके बाइबल बोलती है। కాబట్టి మనం ఆత్మహత్య చేసుకుని ఏం చేస్తున్నాము, మన బాడీని మనమే నరకంలో పంపిస్తున్నాం. तो खुदकुशी करके हम अपना देह को हम खुद नरक में भेज रहे हैं। ఎవరు కూడా ఆత్మహత్య చేసుకోవద్దండి, कोई भी खुदकुशी नहीं करनी है, అది తప్పు. वो गलत है। దేవుని దృష్టిలో ఇది చాలా తప్పు. परमेश्वर की नजर में बहुत बड़ी गलती है। ఎందుకు తప్పు అంటే, क्यों गलत है, ఈ బాడీ మంద కాదు, ये देह हमारी नहीं है, అంటే ఈ శరీరం మంద కాదు, ये देह हमारी नहीं है, ఇది వెలపెట్టి కొనబడింది. ये मोल देकर खरीदा गया है। క్రైస్తవులు हम मसीह के हैं, మనం రక్తం ద్వారా కడగబడ్డాం, हम मसीह के लहू के द्वारा धुले हुए हैं, మనకు కొన్ని అర్హతలు ఇచ్చాడు దేవుడు, हमें कुछ योग्यताएं दी है కొన్ని प्रभु, బాధ్యతలు ఇచ్చాడు कुछ దేవుడు. जिम्मेवारियां दी है प्रभु, కాబట్టి వాటి నుంచి పక్కకు పోకూడదు. इसलिए उनसे हटके नहीं जाना ఎక్కడ चाहिए। ఉన్నా సరే, आप कहीं पे भी क्यों ना हो, మీరు పొరుగు వారితో ఉన్నా సరే, आपके आसपास के लोगों में నీ बीच में हो, బంధువులతో ఉన్నా సరే, आपके रिश्तेदारों में हो, నీ యొక్క రక్త సంబంధులతో ఉన్నా సరే, आपके रिश्तेदारों के बीच में भी क्यों ना हो, స్నేహితులతో ఉన్నా సరే, आपके मित्रों के बीच में भी क्यों ना हो, ఎవరితో కలిసి ఉండకూడదు. किसी के साथ అంటే भी అర్థం जुड़ ఏంటి? के नहीं కలిసి रहना। ఉన్నామంటే అడియాల నుంచి మనం పారిపోదామనా, तो जुड़ के ना रहने का मतलब क्या, इनसे हम भाग जाए, పారిపోదామనా, भाग जाए क्या, ఇల్లు తీసుకెళ్లి ఎక్కడో ఎడారులు వేసుకుందామనా, तो अपना घर को कई जंगलों में डाल दे क्या,
అది కాదు, ऐसा नहीं వాళ్ళ है। మనస్తత్వాలు, उनकी मन की इच्छा के వాళ్ళ अनुसार, ఆలోచనలు, उनकी सोच, వాళ్ళ చేష్టలు उनके व्यवहार, మనం బిల్కుల్ వాళ్ళకి వేరుగా ఉండాలండి. तो बिल्कुल हम उन्हीं के से अलग होनी चाहिए पूरा। అసలు వాళ్ళతో మనం అలాంటి దాంట్లో ఏదో కలిసి ఉండకూడదు. ऐसा लोगों से बिल्कुल मिलकर नहीं रहना चाहिए। అందుకే యేసు ప్రభులు వారు ఏమన్నారంటే, इसलिए मसीह यीशु ने क्या कहा था? శాస్త్రులు పరిసయ్యుల గురించి చెప్తున్నప్పుడు పులిపిండి అని చెప్పాడు. शास्त्र और परिचयों के बारे में बताते हुए खमीर करके बताया था। పులిపిండి అని చెప్పాడు. खमीर की आटा बोला था, అంటే పుల్లని పిండి, यानी कि खट्टा हुआ आटा, పనికిరానిది, वो काम का नहीं है, పనికిరానిది. काम का नहीं है। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो, మనం జాగ్రత్తగా ఉండాలి. हम सावधान रहना है, ఎందుకంటే क्योंकि యేసు ప్రభు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు, मसीह यीशु कब आएगा हमको नहीं पता, ఏ సమయంలో వస్తాడో మనకు తెలియదు, कौन से समय में आएगा हमें भी नहीं पता, ఎలాంటి పరిస్థితుల్లో వస్తాడో మనకు తెలియదు. कौन सी स्थिति में आएगा ये भी नहीं पता। అందుకని इसलिए ఎప్పుడు కూడా మనము జాగ్రత్త కలిగి ఉండాలి. इसलिए हमेशा बड़ी सावधानी से हम रहना चाहिए, ప్రతి నిమిషము हर एक मिनट। యేసు ప్రభు వస్తే వెళ్ళిపోవటమే. यीशु मसीह आए तो चले जाए। అందుకే అంటాడు పౌలు గారు, इसलिए पौलुस कहता है ఆయన ఏ టైంలో వస్తాడో తెలియదంట. वो कौन से समय में आएगा पता नहीं। భక్తులు రాసిన విధానంగా మనం చూస్తే भक्तगणों ने जो लिखा था उसके अनुसार देखा जाए, వాటిపైన మనం ధ్యానం ఉంచాలి. उस पर ही हमें ध्यान रखना है, అంటే రాయబడిన వాక్యం, यानी कि लिखी हुई वचन पर, రాయబడిన వాక్యం పైన ధ్యానం ఉంచాలి. लिखी हुई वचन पर ही ध्यान యేసు रखना ప్రభు है। అంటాడు, ఇదిగో రాయబడి ఉంది, రాసి मसीह ఉంది कहता అంటాడు, है कि लिखा हुआ है, लिखा हुआ है, రాసి ఉంది అంటాడు. लिखा हुआ बोलता ఎప్పుడు है। నీ మనసంతా కూడా బైబుల్ వాక్యం పైనే ఉండాలండి. कभी भी देखो आपके मन हमेशा बाइबल के वचन के ऊपर ही होना బైబుల్ चाहिए। నుంచి అటు గాని ఇటు గాని తొలగొద్దు. बाइबल से लेकर ना थोड़ा इधर ना थोड़ा उधर ना भटकना। సామెతలు గనక మీరు చదివితే సామెతల గ్రంథము 4వ అధ్యాయము 25 గనక మీరు చూస్తే नीति वचन का 4 अध्याय का 25 देखिए, ఏమంటారు, నీ కన్నులు అటు ఇటు 25వ వచనం 4:25 చదవండి. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను నీ కన్ను రెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను. तेरी आंखें सामने की ओर और लगी रहे और तेरी पलकें आगे की ओर खुली रहे। అవుతుందా? देखा 26లో కింద అంటాడు, నీ కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరగకము, నీ పాదములను కీడునకు దూరముగా తొలగించుకొనుము. 27 में लिखा है, ना तो दाहिनी ओर मुड़ना और ना बाईं ओर, अपने पांव को बुराई के मार्ग पर चलने से हटा ले। క్రైస్తవుడు అంటే ఏదో వచ్చి సంఘంలో కూర్చునేవాడు కాదండి. मसीह का मतलब ये नहीं है आके केवल कलिशा में बैठता हो, ఏదో సాయంకాలం లైవ్ వస్తుందిలే, లైవ్ లో కాసేపు కూర్చుని వద్దాం అనుకుంటాం కాదండి. केवल शाम को लाइव आते लाइव में ही थोड़ी देर बैठ के आ जाएंगे, पर क्यों नहीं सोचना కాసేపు కూర్చుని వద్దాము. थोड़ी देर बैठ के जाएंगे। కానీ लेकिन నువ్వు కూర్చున్నావు, आप बैठे हो, నువ్వు వింటున్నావు, आप सुनते हो, కొంత టైంను నువ్వు స్పెండ్ చేస్తున్నావు, ఖర్చు చేస్తున్నావు, प्रभु के लिए कुछ समय का आप खर्च करते हो, దానికి ప్రతిఫలం తీసుకోవాలి. నువ్వు उसका प्रतिफल आपको मिलना है, నువ్వు ఆ ప్రతిఫలాన్ని उसका తీసుకోవాలి. प्रतिफल आपको मिलना है। లేకపోతే నువ్వెవరు నాకు తెలియదు అంటాడు, तो नहीं तो प्रभु के कहेगा तुम कौन है, मैं नहीं जानता, నువ్వెవరు నాకు తెలియదు అంటాడు. मैं नहीं जानता करके बोलेगा। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो, ఈ ఆఖరి దినాల్లో ఉన్నాం మనము. हम इन आखिरी दिनों में हैं। దేవుడు ఇచ్చిన కొన్ని అర్హతలు, కొన్ని బాధ్యతలు మనం కలిగి ఉండాలి. परमेश्वर का दिया गया कुछ योग्यता और जिम्मेवारी हमको निभाना है। కొలస్సీయులకు రాసిన పత్రికలో कोलोसियों की लिखी हुई पत्री में 3:12 3:12 దేవుని చేత ఏర్పరచబడిన వారును परमेश्वर के द्वारा चुने हुए भी పరిశుద్ధులను पवित्र, ప్రియులైన వారికి తగినట్లుగా. तो प्रियजनों के अनुसार, అంటే మనము దేవుని చేత రక్తంతో కడగబడిన బిడ్డలము, దేవుడు ఏర్పరచబడిన బిడ్డలం కాబట్టి అలా తగినట్లుగా మనం నడుచుకోవాలి. क्योंकि हम परमेश्वर के द्वारा चुने हुए हैं, उन्हीं की लहू के द्वारा धुले हुए, तो हम उन्हीं की जैसा ही चलना चाहिए, అలానే మనం నడుచుకోవాలి. उसी प्रकार हमें चलना होगा। అంటే దేవుని బిడ్డలం మనం, यानी कि हम परमेश्वर के बच्चे हैं, ప్రత్యేకించబడిన వాళ్ళం మనం. अलग किए गए लोग हैं हम। కాబట్టి ఎలా ఉండాలి మనం, कैसा रहना है फिर हम, ఎలా ఉండాలో మనం జాగ్రత్తగా గమనించాలి. कैसा रहना हमें सावधान से सुनना। లోకంలో ఉండకూడదు संसार में नहीं मिलना है, అంటే అర్థం, इसका मतलब లోకమైనటువంటి లోక విషయాల్లో మనం ఉండకూడదు. यानी संसार की इसी बातों में नहीं रहना है, లోకస్తుల యొక్క మనస్తత్వం కలిగి ఉండకూడదు. संसार के लोगों का मन का अनुसार नहीं होना వాళ్ళు चाहिए, చేసిన మన చెడ్డ పనులు మనం చేయకూడదు. उनका करने वाला बुरा काम हमें नहीं करना चाहिए, మనకున్న లోకాశలు మనకు ఉండకూడదు. उनके पास जो संसार की लालसा है वो नहीं होनी चाहिए हमारे ఆశ पास, మనకు ఉండకూడదు. ऐसी लालसा नहीं होनी चाहिए। అందుకని ఇక్కడ ఏమంటున్నాడు, इसलिए यहाँ पे क्या మీరు कहता है, జాలి కలిగి జాలి గల మనస్సును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. इसलिए कहता है यहाँ पे बड़ी करुणा और भलाई और दीनता और नम्रता
और सहनशीलता को धारण करो। అంటే ధరించుకోవడం అంటే धारण करने का मतलब ఎట్లా మనం బట్టలు వేసుకుంటున్నాం, जैसे कपड़े को धारण करते हैं, ఎట్లా మనం బట్టలు ధరించుకుంటున్నాం, कैसे धारण करते हैं అంటే कपड़े పాత బట్టలు ఇచ్చేసి जो कपड़े पहन चुके हैं उनको उतारते हैं, పాత బట్టలు తీసేసి उनको उतारते हैं కొత్త బట్టలు వేసుకుంటాం. और नए कपड़े धारण करते हैं। కొత్త బట్టలు ఉతికిన బట్టలు ఏం చేస్తాం మనం, उन धुले हुए कपड़ों को हम क्या करते हैं, మురికి పోయేటట్టు బాగా రుద్దుతాం, ऐसा धोते हैं कि जब तक गंदगी ना जाए బార్ బార్ చూస్తాం, तो बार बार उसको देखते हैं, మాటి మాటికి చూస్తాం, बार बार देखते हैं उसको, ఏమైనా మలినాలు ఉండేమో कोई गंदगी तो नहीं है बोल के। తర్వాత ఏం చేస్తాం, और क्या करते हैं, వాటిని ఉతుకుతాం, उसको धो लेते हैं अच्छे ఇస్త్రీ तरह, చేపిస్తాం, तो प्रेस कराते हैं, ఇస్త్రీ చేపిస్తాం, प्रेस कराते हैं, చక్కగా బట్టలకు మంచి బట్టలు వేసుకుంటాం. तो इस तरह अच्छे अच्छे कपड़े पहनते हैं। అప్పుడు నిన్ను చూసిన వాళ్ళు ఏమంటారు, आपको देखने वाले क्या ఓ कहेंगे, మంచిగా ఉన్నాడు కుర్రాడు, तो बहुत अच्छा है, మై నీట్గా ఉంది, बड़ा नीट दिख रहा है, మంచి బట్టలు వేసుకుంటారు, अच्छे कपड़े पहने हैं, సమాజంలో ఒక విలువగా ఉంటుంది समाज में एक उनके लिए एक मूल्य दिखता है, అనుకుంటున్నాం మనం. ऐसा सोचते అలానే हैं हम। ఆధ్యాత్మిక ఆయుధాలు కూడా ధరించుకోవాలి మనం. इसी प्रकार आत्मिक हथियार को भी धारण करना है। జాలి గల మనస్సు ఉండాలి, उसके लिए कहता है कि करुणा, बड़ी करुणा होना దయ चाहिए ఉండాలి, और दया, भलाई होनी चाहिए వినయం ఉండాలి, और दीनता होनी चाहिए, సాత్వికం ఉండాలి, नम्रता होनी चाहिए దీర్ఘశాంతం ఉండాలి. और सहनशीलता। ఇది ఒకదానికి ఒకటి కలిసి ఉంది, ये सारे जो है एक दूसरे से जुड़े हुए हैं, ఇది ఒకదానికి ఒకటి కలిసి ఉంది. एक दूसरे से जुड़े हुए हैं। జాలి గల మనస్సు. तो कहता है बड़ी करुणा। నేను నీకు ఒక ఉపమానం చెప్తాను. मैं एक छोटा सा सादृश्य बताऊंगा। ఒక ఆ నర్సరీ యొక్క ఆ స్కూల్ నడుపుతున్నటువంటి ఒక టీచరు గారు ఉన్నారు. तो एक छोटा सा बच्चों का नर्सरी स्कूल चलाने वाला टीचर था एक, దాన్ని మనం అంటాం కదా ఎల్కేజీ యూకేజీ అంటాం जैसे కదా, बोलते हैं नर्सरी में एलकेजी చిన్న చిన్న పిల్లలు వస్తారు. छोटे छोटे बच्चे। అయితే ఒక పిల్లవాడు, చిన్న పిల్లవాడు కొత్తగా జాయిన్ అయ్యాడు నర్సరీలో. उसी में एक छोटा सा बच्चा दाखिल हो गया था। అయితే ఆ పిల్లవాడు స్కూల్ అయిపోయిన తర్వాత जैसे उसको स्कूल खत्म होने के बाद బూట్లు వేసుకుంటూ బాగా తడబడుతున్నాడు, तो जूता पहनने में वो थोड़ा लड़खड़ा रहा था, लड़खड़ा रहा था। అయితే ఈ టీచర్ జాలి గల మనసు కలిగింది. तो ये टीचर के पास बड़ी करुणा थी। నాకెందుకు ఎవడు పిల్లవాళ్ళు వేసుకుంటాడు, ఎవరు అమ్మగన్న బిడ్డలే వేసుకుంటే వేసుకున్నాడు అనుకోలేదు. तो उसने ये नहीं सोचा मुझे क्या करना है, किसी और का बच्चा है, कोई बात नहीं, अपना परेशानी खुद झेलेगा करके नहीं सोचा। ఆయన కష్టపడుతున్నాడని वो बेचारा तंग हो रहे करके వెళ్ళి जाकर ఆ బూట్లు చూసింది. तो उन जूतों को देखा, చూస్తే కుడికాలు బూటు ఎడం కాలుకి, ఎడం కాలు బూటు కుడికాలుకి వేసుకున్నాడు. तो वो इसलिए वो ऐसा पहन रहा था, दाई का बाई में, बाई का दाई में। అప్పుడు ఈ టీచర్ చూసి, तब उस टीचर ने देखी నేను తప్పేసుకున్నావు, तुमने तो गलत पहना है, ఎడవు उतार। అని ఆ బూట్లు ఇడిపించి तो जूता को उतरवाई, మళ్ళీ బూట్లు వేసింది. फिर से वो अच्छा सा पहनाई। బాగా టైట్ గా ఉండే బూట్లు, तो जूता बड़ी टाइट लग रहा था, బాగా టైట్ గా ఉంటే बड़ा टाइट लगने से ఎక్కట్లేదు. वो नहीं चढ़ रहा था। ఏంట్రా బూట్లు ఎక్కట్లేదు, तो पूछने लगे क्यों ये जूता तुझे नहीं आ रहा है। ఎక్కడ బూట్ వేసింది, जैसे तैसे पहना हम तो दिया। వేసినాక ఎందుకని ఈ బూట్లు ఎట్లా ఎంత మీరు టైట్ గా ఉండి ఎందుకని అడిగింది. पूछने लगे क्यों इस जूता इतना टाइट क्यों है। ఈ బూట్లు నాయి కాదు అన్నాడు. उसने बोला ये जूते मेरे नहीं है। మరి ఎవరి రా అంది. फिर किसका है। మా అన్నయ్య అంది. మా అన్నయ్య అన్నాడు. मेरे भाई का है। మా అన్నయ్య అన్నాడు. मेरे भाई का। మమ్మ ఆడికి టైట్ అయిన నాకు ఇచ్చింది అన్నాడు. मेरे भाई को वो टाइट हो गए बोल के मेरे को दे दिया। చూస్తే అట్లా గట్లా వేసింది. जैसे तैसे पहना दिया। అంటే బయట చలిగా ఉంది, क्योंकि बाहर ठंड थी। బయటికి వెళ్ళేటప్పుడు बाहर जाते वक्त కోట్ తొడిగింది. तो कोट पहनाया। ఆ నీ గ్లౌజులు వేయని అడిగింది. तो पूछा कि तुम्हारे ग्लव्स कहाँ है। నా గ్లౌజులు ఎప్పుడు బూట్లో పెడతాగా అన్నాడు. मेरे ग्लव्स हमेशा मैं जूता में रखता हूँ। అంటే టైట్ ఎందుకు అయింది, टाइट क्यों हुआ था। ఆ గ్లౌజులు బూట్లో పెట్టాడు. वो ग्लव्स को उसने जूते के अंदर रख दिया था। అంటే ఈ దగ్గర ఏముంది, तो इसके पास क्या थी, వినయం కలిగిన మనసు ఉంది. बड़ी करुणा थी इसके पास। వినయం కలిగి ఎంతో కష్టపడేసింది బూట్లు. तो बड़ा मेहनत दुख के कष्ट करके उसने पहनाया था అటు जूता। బూటు ఇటు ఇటు బూటు అటు వేసుకున్నాడు. पहले तो वो उसने दाएं बाएं में पहन लिया, నడిచింది, फिर उसने उतारे, బూట్లు ఎక్కట్లేదు. जूता नहीं चढ़ रहे थे। మరి అడిగింది, पूछा, మన్నీ బూట్లు అన్నాడు. उसने बोला मेरे भाई का है। సరే వినయంగా మళ్ళీ వేసింది ఆ బూట్లు. फिर भी उनको उतार के फिर पहना మరి लिए బూట్లు వేసిన తర్వాత और जूता पहना నీ लिया। గ్లౌజ్ లేరా అంటే आपके ग्लव्स का అటు బూట్లో పెట్టాను అన్నాడు. कहता है कि जूते के अंदर रखा। మళ్ళీ బూట్లు ఇడవాలి. ఇప్పుడు फिर जूते उतारना है, మళ్ళీ బూట్లు ఇడిసి फिर जूता उतार कर మళ్ళీ ఆ గ్లౌజులు తీసి वो ग्लव्स को निकाल వాడి कर తొడిగి उसको पहनाई, మళ్ళీ బూట్లు వేయాలి. फिर से అంటే पहना। ఎంత వినయం కలిగిన మనసు అండి, तो कितना उसके पास करुणा का मन है, ఎంత జాలి కలిగిన మనసు అండి. कितना तरस वाली मन है। తర్వాత సాత్వికం ఎంత ఉందండి, तो नम्रता कितना है, కోపడలేదండి. उसने गुस्सा नहीं किया, పిల్లవాడి మీద उस కోపడలేదు. बालक के ऊपर गुस्सा नहीं किया। సాత్వికమైన మనసు ఉంది. तो नम्रता वाला ఇంకోటి मन తెలుసా, था। దీర్ఘ శాంతం ఉంది. उसके पास सहनशीलता నేను था। ఎప్పుడు చెప్తాను, मैं हमेशा कहता हूँ రక్షించబడిన వాళ్ళలో దీర్ఘ శాంతం ఉండాలి. उद्धार पाए हुए लोगों के अंदर धीरज सहनशीलता होनी चाहिए। మాటలు కూడా నమ్రతగాను సౌమ్యంగాను
అంటే ఓతావలిగా కాకుండా తొందరపాటు కాకుండా ఉండాలి. हमारी बातों भी बड़ी नम्रता से और उतावली से ना होते हुए बड़े आराम से होनी चाहिए। మన మాటలు ఇతరులకి కష్టం కలిగించేటట్లుగా ఉండకూడదు. हमारी बातें दूसरों को दुख देने की जैसा नहीं होनी चाहिए। ఇతరులని మనం కించిపోయేటట్టుగా మాట్లాడకూడదు. हम अपनी बातों के द्वारा दूसरों को नीचे दिखाने की कोशिश नहीं करना है। ఇది క్రైస్తవులకు తగదు. ये मसीह लोगों को शोभा नहीं देता। మనకు కొన్ని అర్హతలు ఉన్నాయి. हमें कुछ योग्यता दी है। ఏంటి ఆ అర్హతలు అంటే क्या है ये योग्यता? సాత్వికం ఉండాలి మనిషిలో. तो हमारे पास नम्रता होनी चाहिए। సాత్వికం. नम्रता। అందుకనే మత్తయి సువార్త 24:41 ఇద్దరు తిరగలు విసురుతూ ఉంటారంట. ఒకళ్ళు వెళ్తారంట, ఒకళ్ళు ఉంటారంట. तो मत्ती सुसमाचार के आप 24वें अध्याय में देखते हैं कि और एक वहां पे एक चक्की पीसर जा रहे थे, दो स्त्रियां, उनमें से एक उठा लिए जाएंगे, एक रह जाएंगे बोला। అంటే తిరగలు విసురుతున్నారు ఇద్దరు. दो चक्की पीस रहे थे, అంటే పని చేస్తున్నారు, यानी कि काम कर रहे थे, పని చేస్తున్నారు, काम कर रहे ఆ थे, తిరగలు విసురుతున్నారు. चक्की पीस रहे थे। కానీ యేసుప్రభు ఏం చెప్తున్నాడంటే लेकिन यीशु मसीह क्या ఒకళ్ళు कहता है? ఎత్తపడతారంట, ఒకళ్ళు ఎడవబడతారంట. एक को उठा लिया जाएगा, एक छुड़ाया जाएगा, అంటే छोड़ा जाएगा। అర్థం ఏంటి? इसका मतलब ఒకళ్ళు क्या है? సాత్వికంగా ఉన్నారు, एक नम्रता के साथ है, ఒకళ్ళు వినయముగా కలిగిన మనసు కలిగి ఉన్నారు, एक तो धीरज वाली मन था, దీర్ఘశాంతం ఉంది, उनके पास सहनशीलता थी, మాటల్లో దీర్ఘశాంతం. बातों में धीरज थी। అందుకని క్రైస్తవులకు ఒక అర్హత ఉందండి. इसलिए कहता हूँ मसीहों के पास एक योग्यता है। మనం బలంగా ఉన్నాము, మన విశ్వాసంలో కరెక్ట్ గా ఉన్నామంటే నీ మాటల ద్వారా, నీ చేతల ద్వారా, నీ విశ్వాసం ద్వారా తెలుస్తుందండి. अगर आप विश्वास में अच्छे हो, बड़े स्थिर हो, तो केवल आपकी बातों के द्वारा, व्यवहार के द्वारा ही मालूम पड़ता है। నీ యొక్క వ్యవహారం ద్వారా ఓహో వీళ్ళు కొంచెం అల్ప విశ్వాసం, వీళ్ళలో అంత విశ్వాసం లేదు अगर आप ऐसा उतावले से बातें करोगे तो आपको देख के दूसरे समझेंगे ये विश्वास में हल्के हैं, इतना विश्वासी नहीं కొంతమంది है। వెంటనే ఇతరులని నీచా చూపించే మాటలు మాట్లాడతారు. कुछ लोग ऐसे दूसरों को तुरंत नीचे दिखाने की बातें करते हैं, నాదే చెల్లాలంటారు. तो सोचते हैं कि मेरा ही चले। ఇద్దరు, दो जने, దేవుడు కూడా యేసుప్రభు కూడా ఇద్దరిద్దరిని పంపించాడు. तो यीशु मसीह ने भी दो दो करके भेजा था, ఇద్దరిద్దరిని పంపించాడు. दो दो करके। దేవుడు కూడా ఇద్దరిని ఎన్నుకున్నాడు. तो प्रभु ने भी दो को चुना था, ఇద్దరిద్దరిని ఎన్నుకున్నాడు. दो दो को चुना था। మోషేను అహరోను ఎన్నుకున్నాడు. मूसा और हारून को चुना था। ఎందుకు ఇద్దరంటే क्यों दो అక్కడ जो తెలుసుద్ది चुना है? మన మనస్తత్వం ఏంది అసలు. वहाँ मालूम पड़ता है हमारा मन का विचार कैसा है। ఒక్కళ్ళుంటే ఏం తెలుసుద్ది? एक अकेला रहने से क्या पता चलेगा? ఒక్కళ్ళుంటే ఏం తెలియదు కదా. एक अकेला रहने से नहीं मालूम होगा ना, ఇద్దరుంటే తెలుసుద్ది. दो होने से मालूम होगा। ఎట్లా కలిసి మెలిసి ఉంటున్నారు వీళ్ళు, ये कैसे मिलजुल के रहते हैं, ఎట్లా కలిసి మెలిసి జీవిస్తున్నారు. कैसे मिलजुल के जीते हैं। ఇద్దరున్నప్పుడు ఒకే భావంతో ఉండాలి. तो दो विश्वास ये तो एक ही विचार के अनुसार होना चाहिए। పరిశుద్ధాత్మ అంటాడు पवित्र आत्मा प्रभु कहता है ఇద్దరు కానీ ఒక్కరే అంటాడు. आप दो तो हो मगर एक ही हो। మనకు పరిశుద్ధాత్మ కూడా కావాలి. और उन लोगों को पवित्र आत्मा भी चाहिए। ఇద్దరు స్త్రీలు दो स्त्रियां ఒక ఫంక్షన్ లో एक फंक्शन में బెండకాయలు కోస్తున్నారు. तो भिंडी काट रहे थे। బెండకాయలు కోసేటప్పుడు भिंडी काटते वक्त ఒక సిస్టర్ అంది एक सिस्टर ने కొంచెం कही పొడుగ్గా కోద్దాం, थोड़ा बड़े बड़े पीस काटेंगे। ఇంకొక సిస్టర్ అంది एक और सिस्टर ने कही కాదు చిన్న చిన్నవి కోద్దాం. नहीं छोटे छोटे काटेंगे। పాస్ గారు వచ్చాడు. इतने में पास्टर जी आया, ఏంటమ్మా అన్నాడు. क्या हुआ करके बोला। ఏం లేదండి నేను పొడుగ్గా కోద్దాం అంటున్నాను, ఈ అమ్మాయి కొరసగా కోద్దాం అంటుంది అన్నాడు. तो उन्होंने कहा नहीं पास्टर जी, मैंने बोला लंबे लंबे काटेंगे, ये सिस्टर बोल रही छोटे छोटे काटेंगे। అట్లా చేయడమ్మా, పొడుగ్గానే చేయండి, ఏమైందిలే కొత్త ఏముంది అని వెళ్ళిపోయాడు. तो उन्होंने ऐसे बोला कोई बात नहीं, जैसे भी करो, कोई लंबा भी होगा तो क्या होगा, कोई बात नहीं करो करके बोला। ఆమె 15 సంవత్సరాలు చేసి రాలేదంట. तो वो 15 साल चर्च नहीं आई। ఏంటని అడిగితే क्यों नहीं आई बोलने से అక్కడ నా మాట జరలేదు. तो वहां मेरी नहीं चली। ఏది బెండకాయ. क्यों भिंडी? మా ఊరు దగ్గర ఒక ఊరు ఉంది. हमारे गांव के पास एक गांव था। ఒక బెండకాయ ఒకళ్ళ పెరట్లోకి వెళ్ళి ఒక బర్రె దూడ బెండకాయ తిందని एक बगीचे में जाके एक छोटा सा बछड़े ने भिंडी खाया बोलकर కోర్టులు సుప్రీం కోర్టు వరకు వచ్చారండి. तो सुप्रीम कोर्ट तक गया इस केस में। లక్షలు ఖర్చు అయిపోయినాయండి. लाखों रुपए खर्च किया। రక్తం రోడ్ల మీద బారిందండి. तो ऐसा लहूलुहान हो गए, एक दूसरे को काट डाला। మేము ఎవరస్తులుగా ఉన్నామండి. तब हम नौजवान थे उस वक्त। రాత్రి ఇళ్లలో పడుకున్న వాళ్ళని పోయి బయటికి లాగి గొంతుకాయలు కోసేసారండి. तो रात को सोने वाले के पास जाके गले गर्दन से अलग कर दिया। కొన్ని సంవత్సరాలు జరిగిందండి ఆ కేసు. तो वो केस बड़ी साल चली है। పొలాలు పోయినాయి, స్థలాలు పోయినాయి, డబ్బులు పోయినాయండి. सारा पैसा, जमीन जायदाद सारा खर्चा हो गया उसके पीछे। అంతా ఖర్చు అయిపోయి అనాథలు అయిపోయారండి. सारा कुछ खर्च होके बेकार हो गए हैं लोग। ఒక్క బెండకాయ ఒక దోడొచ్చి ఆ పెరట్లోకి వచ్చి బెండకాయ తిన్నందుకు तो बगीचे में आके बकरे छोटा सा बछड़ा ने भिंडी खाए बोलकर इतनी बड़ी बात हो गया था। అర్థమవుతుందా ప్రియులారా? समझ में आ रहे प्रियो?
మనం ఏర్పరచుకున్న వారం కదా, हम तो चुने हुए हैं, మనం పిలిచిన వారం हम కదా, बुलाए गए हैं, మనం ప్రత్యేకించబడిన వారు हम కదా. अलग किए गए हैं। మనం ఎలా ఉండాలంటే हमें कैसे रहना మనం है? పరిశుద్ధులం అంట, हम पवित्र है, మనం ప్రియులైన వారు అంట, हम उनको अप्रिय जन है, దేవునికి ప్రియులైన వారు. परमेश्वर का प्रिय जन है కాబట్టి हम। జాలి కలిగి इसलिए बड़ी करुणा हमारे पास होनी चाहिए। తర్వాత ఏమంటున్నాడు, और क्या कहता है? జాలి కలిగిన మనసు కలిగి దయాళత్వం కలిగి ఉండాలి. बड़ी करुणा वाला मन हमारे पास हो और हमारे पास दया से भरा हुआ हृदय होने पाए। అందుకని అంటున్నాడు, इसलिए कहता है తిరగలు ఇస్తారంటే ఇద్దరు दो जने चक्की पीसते रहेंगे, అంటే పెద్ద పని చేస్తున్నారు, दो जने आपस में काम कर रहे हैं। సంఘంలో పని చేయొచ్చు, आप काम कलश में भी काम कर रहे होंगे, సంఘంలో పని చేస్తూ ఉండొచ్చు, कलश में काम कर रहे होंगे, आप కలిసి చేస్తూ ఉన్నట్టు दो मिलके करते वक्त ఒకే మనసుతో ఉండాలి. एक ही मन से होना चाहिए। వినయంగా మాట్లాడుకోవాలి, नम्रता से बात करनी है, సమాధానంగా మాట్లాడుకోవాలి. शांति से बात करनी है। దాన్ని బట్టి మన విశ్వాసం యొక్క తూనిక ఎంత ఉందో తెలుసుద్ది. तो उसी के द्वारा पता चलता है कि हमारे विश्वास का परिमाण कितना है। బెల్షస్సర్ తోటి దానియేలు మాట్లాడుతున్నప్పుడు बेलशस्सर से जब दानियल बात कर रहा ఆ था, మెనే మెనే టెకేల్ అనే ఒక మాట, ఆ అక్షరం అక్కడికి వచ్చి ఆ గోడ మీద రాస్తుంది. तो एक हाथ आके दीवार के ऊपर मैंने टेके ऊपर सिर करके लिख रहे थे। అంటే రాజా నిన్ను తూనికలో తూచినప్పుడు నువ్వు చాలా తేలికైపోయావు అంటాడు. तो उसका अर्थ है ये बता है कि हे राजा, जब तुझे तराज में तोला था तू बहुत हल्का दिखाई पड़ा, నువ్వు చాలా తేలికైపోయావు అంట. बहुत हल्का दिखाई पड़ा। అర్థమవుతుందా ప్రియులారా? समझ में आ रहे प्रियो? ఏమో మనల్ని చూసినప్పుడు మనం ఎలా ఉంటాం, దేవుడు చూసినప్పుడు. पता नहीं प्रभु जब हमको तोलता है हम कैसे दिखाई दे रहे हैं। ప్రభు మనల్ని చూసి మనం ఎలా ఉన్నాం? प्रभु हमको जब तोलता है तो हम कैसे हैं? దేవుని దృష్టిలో మనం తేలిపోయిన వాళ్ళలాగా ఉండామా? क्या परमेश्वर की नजर में हम हल्के हैं क्या? ఎలా ఉన్నాం మనం? कैसा है हमारे विचार? ఒకసారి గమనించండి, एक बार सोचो प्रियो, ఒకసారి గమనించండి. एक बार सोचो। రాజా నిన్ను చూసినప్పుడు దేవుడు అంటే నేను చూసినప్పుడు నువ్వు దేవుని దృష్టిలో తేలిపోయిన వాడివాగా హల్కాగా ఉన్నావు. तेरे राजा जब परमेश्वर ने तुझे तोला यानी कि देखा, तब तो परमेश्वर के सामने बड़ा हल्का दिखाई दिया। కాబట్టి इसलिए దేవుని దృష్టిలో మనం ఎలా ఉండాలి, परमेश्वर की नजर में हमें कैसा रहना ఏ है, విధంగా ఉండాలి? మనం किस रीति से रहना है। ఎప్పుడు కూడా మనం విశ్వాసుల్లాగే ఉండాలి. हम हमेशा अच्छे विश्वास, ఏ సమయంలోనైనా, कोई भी समय क्यों ना हो, ఏ పరిస్థితిలోనైనా कोई भी हालत में क्यों ना हो, మనం మన కంట్రోల్లో ఉండాలి. हम अपना संयम बना के रखना है। ఎఫెసీయులకు రాసిన పత్రిక एफिसियों की लिखी हुई पत्री 4:32 కనుక చదివితే, 4 का 32 में पड़ेगा तो, ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుకొనుడి. एक दूसरे के पर कृपालु और करुणामय हो, और जैसे परमेश्वर ने मसीह में तुम्हारे अपराध क्षमा की है, वैसे ही तुम भी एक दूसरे के अपराध क्षमा करो। అర్థమైందా? समझ में आ गया? ఒకరి ఎడల ఒకడు దయ కలిగి ఉండాలంట एक दूसरे पर करुणा रखना है। అంటాడు. పౌలు అంటాడు గలితీలో, మరి ముఖ్యముగా గృహము అంటే విశ్వాస గృహములో ఉన్నవారు. तो पौलुस कुलती पत्रिका में भी कहता है, खास करके विश्वास के घर से जुड़े हुए लोगों से। మనం విశ్వాసులమి, हम विश्वासी है, ఒక రక్తం ద్వారా కడగబడ్డాం, एक ही लहू के द्वारा धुले हुए हैं, కుటుంబంలో ఉన్నాము, एक ही परिवार में है हम, ఒక రక్తం ద్వారా, एक ही लहू के द्वारा धुले हुए हैं, వాక్యం ద్వారా నేను పుట్టాం, మనం वचन के द्वारा पैदा हुए हैं हम, వాక్యం ద్వారా జన్మించాం, वचन के द्वारा ही पैदा हुआ, వాక్యంతో మనల్ని నిబంధన చేసుకున్నాడు దేవుడు. वचन के द्वारा ही परमेश्वर हमसे वाचा बांधा है। కొత్తగా జన్మించిన వాళ్ళం हम మనం. नया सिरे से जन्मा है। మనం మాట్లాడుకున్న మాటల్లో हम बोलने वाले बातें ఎలా ఉండాలంటే कैसा होना है? సమాధానం ఉండాలి, समाधान से होनी चाहिए। కోపంగా ఉండకూడదండి. तो गुस्सा कहीं नहीं दिखना है, మాటల్లో గాని, बातों में, చేతల్లో గాని, कार्यों में, చూపుల్లో గాని, नजरियों में దేనిలో కూడా కోపం కనపడకూడదండి. कैसी प्रकार का भी गुस्सा नहीं दिखना चाहिए। దీన్ని మనం అభ్యాసం చేసుకోవాలి, इसको हमें अभ्यास करना होगा। నీతి అభ్యాసం చేసుకోవాలి. इसी को बोलते धार्मिकता का अभ्यास करना है। చాలా మంది చూడండి నడక అభ్యాసం చేసుకుంటారు, कई सारे लोग देखिए चलना का अभ्यास करते हैं, ఎక్సర్సైజ్ అభ్యాసం చేసుకుంటారు, एक्सरसाइज को भी करते हैं, अभ्यास करते हैं, తినే డైట్ లో అభ్యాసం तो చేసుకుంటారు, खाने पीने के विषय में अभ्यास करते हैं, అన్నిట్లో అభ్యాసం सब में చేసుకుంటారు. अभ्यास करते हैं, దానిలో ఒక నిపుణత उसमें సంపాదించుకోవాలనుకుంటారు. एक निपुणता को प्राप्त करना चाहते మరి हैं। మన క్రైస్తత్వం ఎలా ఉండాలి? फिर हम मसीहत्व में कैसा रहना चाहिए? క్రైస్తవం ఎలా ఉండాలి? मसीह होने के नाते कैसा దయ रहना కలిగి चाहिए? ఉండాలంట. तरस वाला मन हो हमारे पास, ఒకరి పట్ల ఒక దయ ఉండాలి, ఎప్పుడు దయ ఉండాలండి. एक दूसरे के प्रति हमेशा कृपालु అప్పుడే होना నువ్వు ఒకరి चाहिए, గురించి ఒకరు ప్రార్థన చేయాలి. तभी तुम दूसरों के लिए प्रार्थना कर ఎప్పుడైనా पाओगे। ఒక వ్యక్తి కొరకు కన్నీరు గార్చి ప్రార్థన చేసేవారు. कभी आपने उस व्यक्ति के लिए आंसू बहा के प्रार्थना की है? విశ్వాసులలో विश्वासियों में ఒక వ్యక్తి యొక్క మరి
ఆ ప్రవర్తన సరిగా లేదు. एक व्यक्ति का चाल चलन ढंग से नहीं है। వాళ్ళ గురించి ఎప్పుడైనా నువ్వు కన్నీరు గార్చి ప్రార్థన చేసావు? क्या उनके लिए कभी भी तुम आंसू बहा के मन से प्रार्थना की ఎప్పుడు है? చేయగలవో తెలుసా? कब कर सकते हो आप पता है? నీవు కనికరము కలిగి ఉన్నప్పుడు, तुम्हारे अंदर एक कृपालु वाला मन हो, నీ దగ్గర దయ ఉన్నప్పుడు, तुम्हारे पास करुणाओं का నీ हृदय దగ్గర हो, వినయం ఉన్నప్పుడు, नम्रता तुम्हारे पास हो, క్షమించే గుణం ఉన్నప్పుడు. क्षमा करने का गुण हो। అందుకని దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుకోవలసిందే. तो कहता है कि जैसा परमेश्वर ने मसीह यीशु में तुम्हारे अपराध क्षमा किए, वैसे आप भी एक दूसरे को क्षमा करना నీ चाहिए। పట్ల ఎవరన్నా చెడ్డగా వ్యవహారంగా ప్రవర్తిస్తే, आपके प्रति कोई बुरी व्यवहार की నీ है, పట్ల సరైన అవగాహన లేకుండా ఉంటే, आपको ढंग को नहीं समझ पाया तो వాళ్ళలాగా నువ్వు ఉండకూడదండి. तुम भी उनके समान मत रहना। ఇంకా తేడా ఏముంది? तो फिर क्या फर्क है? వాళ్ళకి మన తేడా ఏముంది? उनके और आपके बीच में क्या फर्क है? అప్పుడు దేవుడు అంటాడు తెలుసా, तब प्रभु क्या అరే कहेगा వీళ్ళకి पता है? క్షమించే నేను, तो मैंने इनको क्यों क्षमा किया हूँ? నేను క్షమించినట్టు వాళ్ళు కూడా క్షమించాలి కదా. मैंने जैसे इनको क्षमा किया था वैसे ये भी उनको क्षमा करना चाहिए। కాబట్టి నీ రక్షణ, సొంత రక్షణ కాపాడుకో. इसलिए कहता हूँ कि आप अपना खुद का उद्धार को बचाओ, నీ సొంత రక్షణ కాపాడుకో. खुद का उद्धार को ఒక बचाओ, విశ్వాసి గల వ్యక్తిగా ఉండాలి. एक अच्छे विश्वासी के बन के रहो। యేసు ప్రభు వచ్చినప్పుడు जब यीशु मसीह आएगा, వస్తా అదే టైం వచ్చి అనుకో, मान लीजिए उसी समय में मसीह यीशु आ गए నువ్వు तो ఎత్తపడతావు, आप उठा लिया जाओगे। వాళ్ళు ఉండిపోతారు. ऐसा लोग जो है वो रह जाएंगे। ఇద్దరు పని చేస్తున్నారు, दो काम कर रहे थे, తిరగలు చెప్తున్నారు, चक्की पीस रहे थे, ఇంకేదైనా పని చేస్తున్నారు, और कोई भी काम क्यों ना कर అంటులు रहे हो। తోముతున్నారు, क्या बर्तन मांज रहे हो ఇంకేదైనా చేస్తున్నారు, और कुछ भी काम कर रहे నువ్వు हो, వెళ్ళిపోతావు, आप चले जाओगे। अगर अच्छे विश्वासी हो వాళ్ళు ఉండిపోతారు. तो जो अच्छे नहीं है वो रह जाएंगे, నువ్వు వెళ్ళిపోతావు, వాళ్ళు ఉండిపోతారు. तुम चले जाओगे और वो रह जाएंगे। కాబట్టి మనము సమాధానం అనే బంధంతో మనం కట్టుబడి ముడిపడి ఉండాలండి. इसलिए हम मेल मिलाप के बंधन से जुड़े रहना चाहिए। అంటే మనం పిలువబడిన, అంటే ఎఫీసీయులకు రాసిన పత్రిక 4:2 కూడా చూస్తే, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ విరయముతోను సాత్వికతమును నడుచుకొనవలెను. तो यहाँ पे इफिसियों के 4 अध्याय में पहले वचन से लिखा गया है, जिस बुलाहट से तुम बुलाए गए थे उसी योग्य चाल चलो। ఎలా అంట? कैसा? ఏ పిలుపుతో మనల్ని ఎందుకు పిలిచాడు? మనల్ని कैसे बुलाए हैं? हमको పరిశుద్ధులుగా ఉండుటకు పిలిచాడు. पवित्र होने के लिए बुलाए हैं। పరిశుద్ధులుగా ఉండండి. నా దగ్గరికి వచ్చి మీరు पवित्र बने रहिए मेरे पास। సంఘంలోకి వచ్చాం, మనం कलिशे में आ गए, हम సంఘంలోకి ఎంటర్ అయ్యాం. कलिशे में एंटर हो సంఘం गए। శరీరము, कलिशे जो प्रभु यीशु का देह है, ఆయన ఆయన దానికి హెడ్, उसका सर वही है। ఆయన జ్ఞానంతో మనం ఉండాలి, उसी के ज्ञान से हमें ఆయన रहना है, అవయవాలుగా కట్టబడాలి. उसी के अंगों के समान हमें जुड़ के रहना है। మీరు కనుక ఒకసారి మనం చూస్తే, మీరు ఒకరినొకరు క్షమించుకొని ఒకరి పట్ల ఒకరు దయ కలిగి ఉండండి, దేవుడు మిమ్మల్ని క్షమించినట్టు మీరు కూడా క్షమించమని చెప్పిన మాటకి మత్తయి సువార్త 18వ అధ్యాయంలో ఒక మంచి సంఘటన గురించి యేసు ప్రభు చెప్తారు, ఒక ఉపమాన రీతిగా. जैसे बताया गया ना कि जैसे तुम एक दूसरों के पापों को, अपराधों को क्षमा कर, जैसा परमेश्वर ने तुम्हारे अपराधों को क्षमा किए हैं, एक दूसरे को मिलके रहना चाहिए बताया गया है ना। उसी वचन के अनुसार मत्ती की 18 अध्याय में लिखी गई है। देखिए 18లో मत्ती की 18 में మనం గనక అక్కడ చూడండి, 23వ వచనం చూస్తే, वचन 23 देखेगा तो, కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూచుకొనుగొనిన ఒక రాజును పోలి ఉన్నది అన్నాడు అక్కడ. इसलिए लिखा गया है कि इसलिए स्वर्ग का राज्य एक राज्य के समान है। అంటే లెక్క చూసుకున్నప్పుడు అంట, అతనికి 10,000 తలాంతులు అచ్చి ఉన్న ఒకడు అతనికి తేబడ్డాడంట. उस राजा के समान है जिसने अपने दासों से लेखा लेना चाहा। जब वे लेखा लेने लगा तो एक जन उसके सामने लाया गया था जो 10,000 तोड़े का कर्जदार था। ఆయన అప్పు చెల్లించమన్నాడు. तो उसको बोला ये कर्जा पूरा करो, ఉన్న పణాన్ని చెల్లించమని ఉంటాడు. अभी की अभी पूरा करो बोला। అతను ఏమన్నాడు? तब उसने क्या कहा? నా దగ్గర ఏం లేదు. मेरे पास कुछ नहीं है ఇక్కడ स्वामी। ఏం రాయబడింది తెలుసా? और क्या लिखा है? అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేనందున అని రాయబడింది. जबकि चुकाने को उसके पास कुछ ना था। ఇప్పుడే కొట్టు అన్నాడు. वो तो बोलते हैं अभी की अभी कर्जा, కఠినంగా మాట్లాడాడు. अभी भरपाई करना करके कठोरता से बात की है। ఇప్పుడే కొట్టు అన్నాడు. अभी की अभी भुगतान करो बोला। నా దగ్గర ఏమీ లేదు. उसके पास कुछ भी नहीं నా था। దగ్గర ఏమీ లేదయ్యా. उसने बोला मेरे पास कुछ भी नहीं అయితే है। వారిని, వాని భార్యను, పిల్లలను, వానికి కలిగిన యావత్తు నమ్మి అప్పు తీర్చవలని ఆజ్ఞాపించెను. फिर स्वामी ने कहा ये उसकी पत्नी और बाल बच्चे जो कुछ उसके पास है सब बेच जाओ और कर्जा चुका दिया जाए बोला। సాగిలి పడ్డాడంట. तो उसने उसके सामने दंडवत किया। అయ్యా ఒక్కసారి క్షమించాయి, तो एक बार स्वामी धीरज धर, అయ్యా నన్ను క్షమించాయి. मुझे क्षमा ఆ कर। యజమానుడు అంట ఏడుకున్నాడంట. तो इस मालिक से उसने विनती की है। అయితే ఆ యజమానుడు కనికరించి फिर उस स्वामी ने उस पर तरस खाया, అతని పైన కనికరపడి उस पर तरस खाकर అప్పు క్షమించేసేసి. उस कर्जा को माफ कर दिया। ఎంత అండి? कितना था? 10,000 తలాంతులు. 10,000 तोड़े।
10,000 తలాంతులు 10,000 थोड़े వాళ్ళు క్షమించినప్పుడు जब उन्होंने क्षमा किया, చూడండి, ఇక్కడ 10,000 తలాంతులు అంటే ఒక తలాంతు ఇంచుమించు 3,600 రూపాయలంట. तो एक तोड़ो मतलब लगभग 3,600. అర్థమవుతుందా? आपको समझ में आ रहा है? అంటే यानी कि ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే यहाँ ध्यान से देखिए, ఎంత పెద్ద అప్పుని ఆయన క్షమించాడు. इतनी बड़ी रकम को उन्होंने क्षमा कर दिया. అయితే ఆ దాసుడు బయటికి వెళ్ళంట, वो फिर बाहर गया, తనకు వచ్చి ఉన్నటువంటి తోడి దాసుని ఒకరిని చూసి వాని గొంతు పట్టుకుని నీవు అచ్చి ఉన్నది చెల్లింపమని అన్నాడంట. తన దాసుడు సాగిలపడి నా ఎడల ఓర్చుకోనమనంటే వెంటనే ఏం చేశాడంట అతన్ని? చెప్పండి ఒకసారి. బయటికి వెళ్ళాడు అతను, బయటికి వెళ్ళాడు. परंतु जब वो दास बाहर निकला तो उसके संगी दासों में से एक उसको मिलने जो उसके 100 दिनार का कर्जदार था, उसे उसने पकड़कर उसका गला घोंट कर कहा, जो कुछ तुझ पर कर्जा है भर दे. इस पर उसके संगी दास गिरकर उसे विनती करने लगा, धीरज धर, मैं सब भर दूंगा. उसने ना माना, परंतु जाकर उसे बंदी गृह में डाल दिया कि जब तक कर्जा भरना दे तब तक वहीं रहे. అర్థమవుతుందా? देखा 10 తలాంతులు ఎక్కడ? 10,000 तोड़े कहाँ हैं? 100 దీనారాలు. 100 दिनार कहाँ? ఒక దీనారం వచ్చి ₹1 అంట. एक दिनार जो है 98 है. చూడు ఎంత రకం అతను క్షమించాడు తన యజమానుడు. उनका स्वामी ने तो कितनी मोटी रकम उनका क्षमा कर दिया. అయితే ఇతనికి అప్పున్నవాడు 100 దీనారాలు ఇవ్వాలంట. तो ये जो क्षमा पाया है उसका एक और था, उसके साथ तो केवल उसको 100 दिनार देना था. పడ్డాడంట, అయ్యా उसने गिड़गिड़ाया, उसके सामने दंडवत किया, నన్ను క్షమించయ్యా. मुझे क्षमा करो बोले. కానీ అతను చెరసాలలో వేయించాడు. तो लेकिन फिर भी उसने बंदी गृह में डाल दिया. మరి అతను క్షమించాడు కదా, तो उसके बड़े स्वामी 10,000 ने తలాంతులు క్షమించాడు కదా. 10,000 तोड़े तो क्षमा कर दिया ना. అతను ఎట్లా కృతజ్ఞతగా ఉండాలి? तो कैसे कृतज्ञता इसके पास होनी నాకు चाहिए? అప్పున్నవాడు నేను కూడా క్షమించాలి కదా. मैं अगर कोई मेरा कर्जदार है तो मुझे उसको क्षमा करना चाहिए, बोलना चाहिए. తండ్రి అంటాడు, నేను నిన్ను క్షమించిన ప్రకారం इसी प्रकार पिता परमेश्वर बोलता है, जैसे मैं तुम्हें क्षमा किया నీ हूँ. యందు ఎవరైనా సరే అసహ్యంగా మాట్లాడినా, आपके प्रति कोई बुरा व्यवहार करता నీ है, యందు సరైన అవగాహన లేకపోయినా आपको ढंग के नहीं समझ पाया हो, క్షమించటమే तो నేర్చుకో. भी आप क्षमा करना ही सीखो. అర్హత అదే, वही योग्यता, మన అర్హత అదే, हमारी योग्यता మన यही है, గొప్పతనం అదే, हमारा बड़प्पन మన यही है, పెద్దతనం అదే. हमारे बड़प्पन यही है. అప్పుడు అంటే వెంటనే చూడండి కాగా 31 అంటాడు, 31 में कहता है, వాని తోడి దాసులు జరిగినది చూచి మిక్కిలి దుఃఖపడి వచ్చి జరిగినదంతయు ఆ యజమానునికి వివరముగా తెలిపిరి. అప్పుడు వాని యజమానుడు వాని పిలిపించి, చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకొంటివి గనుక నీ అప్పంతయు క్షమించితిని. నేను నిన్ను కరుణించే ప్రకారమును నీవును నీ తోడి దాసుని కరుణింపవలసి ఉండిన కదా. 31 से देखेगा तो उसके संगी दास ये जो कुछ हुआ था देखकर बहुत उदास हुए और जाकर अपने स्वामी को पूरा हाल बता दिया. तब उसके स्वामी ने उसको बुलवाकर उससे कहा, हे दुष्ट दास, तूने जो मुझसे विनती की थी तो मैंने तेरा वह पूरा खर्चा क्षमा कर दिया. इसलिए जैसे मैंने तुझ पर दया की वैसे ही क्या तुझे भी इस अपने संगी दास पर दया करना नहीं चाहिए था. ఇప్పుడంతా రాజు కోప్పడ్డాడంట. तो ऐसा करके इस स्वामी ने क्रोध किया. కోప్పడేసి బాధించు వారి చేతికి అప్పగించేశాడు. तो ऐसा क्रोध में आकर उसे दंड देने वालों के हाथ में सौंप दिया. 35 వచనంలో అంటాడు, 35 वचन में कहता है, ఏమన్నా చూడండి, क्या कहता है देखिए, మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా ప్రేమించిన ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయునను. 35 में लिखा है, इसी प्रकार यदि तुम में से हर एक अपने भाई को मन से क्षमा ना करे तो मेरा पिता जो स्वर्ग में है तुमसे भी वैसा ही करेगा. నేర్చుకోవాలి, हमें सीखना है, రోజు నేర్చుకోవాలి, रोज दिन पे दिन सीखना है, రోజు నేర్చుకోవాలి. दिन पे दिन सीखना है. మనం జాగ్రత్తగా ఉండాలండి. वैसे हमें बड़ी सावधानी से रहना మనం है. ఒంటరిగా ఉన్నప్పుడు ఎట్లానే ఉంటాం, हम अकेले तो कैसे भी रहेंगे, కానీ ఇద్దరితో ముగ్గురుతో కలిసినప్పుడు, जैसे 2 या 3 के बीच में आ సంఘముగా जाते हैं, కూడుకున్నప్పుడు कलिशा के रूप में इकट्ठा हो जाते हैं, మన ప్రవర్తన అక్కడ కనపడుతుంది, हमारी चाल चलन वहाँ दिखाई देता మన है, మాటలు అక్కడ కనపడతాయి, हमारी बातें वहाँ दिखता మన है, చేతలు అక్కడ కనపడతాయి, हमारे कारनामा वहाँ మన दिखता है, ఫలితనం అక్కడ కనపడతాయి. हमारे काम का तरीका वहाँ दिखता అందుకే है. దేవుడు సంఘాన్ని కట్టాడు. इसीलिए परमेश्वर ने कलिशा को बनाया. రక్షించబడిన వాళ్ళందరిని తీసుకొచ్చి ఏం చేశాడు, तो जो उद्धार पाए हुए लोगों को इकट्ठा करके क्या किया, ఒకసారి కలిపాడు, एक जगह इकट्ठा किया, ఒకసారి కలిపాడు. एक जगह వీళ్ళు इकट्ठा ఎలా किया. ఉంటారు, ये कैसे रहेंगे, వీళ్ళు ఎలా ఉంటారు. ये कैसे रहेंगे. అందుకే సంఘం అంటే ఒక్కరు లేక ఇద్దరు లేక ముగ్గురు, कलिशा यानी कि एक से बढ़कर 2 या 3 कितने भी हो, ఎంతమంది అయినా సరే चाहे कितने भी हो, ఇమిడిపోవాలి. तो हम
जुड़ जाना एक दूसरे से, విడిపోవాలి, मिलके रहना है, ప్రేమ కనపరచాలి. प्रेम से रहना है. నా తరపు నుంచి నేను ప్రేమ కనిపిస్తాను, मैं अपनी ओर से पूर्ण मन से प्रेम करूंगा. వాళ్ళ తరపు నుంచి చెప్తాను నాకు అనవసరం. जब सामने वाला कैसे भी व्यवहार करे हमें कोई लेना देना नहीं. ఇప్పుడు వస్తే अगर यीशु मसीह आएगा तो వాళ్ళు ఉండిపోతారు, ऐसा लोग रह जाएंगे, మనం వెళ్ళిపోతాం. हम जैसे चले అదే जाएंगे. కదా చెప్పింది, यही तो मसीह यीशु ने ఇద్దరు कहा था. విసురుతున్నారు, दो जने चक्की पीस रहे थे, ఒకళ్ళు ఉంటారు ఒకళ్ళు एक వెళ్ళిపోతారు. रह जाएंगे एक उठा लिया जाएगा. అందుకని నీ సహోదరుని, इसलिए आपके भाई నీ में, సహోదరురాలని, आपकी बहन में నీ कोई, సహోదరిని, आपकी बहन को, నీ సహోదరుణ్ణి आपके भाई को ఎలా ప్రేమించాలంటున్నాడు? कैसा प्रेम करना है? హృదయపూర్వకంగా, पूर्ण हृदय से, హృదయపూర్ణంగా. मन से करके लिखा है. అందుకే ఎఫీసీ 4:2 ఏమన్నాడు? एफएससी के 4:2 में क्या कहा था? మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘ శాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెను. जिस बुलाहट से तुम बुलाए गए थे उसी की योग्य चाल चलो, अर्थात सारी दीनता, नम्रता, सहित और धीरज धर कर प्रेम से एक दूसरे को सह लेना. ఇద్దరికి एक दूसरे ఒకళ్ళొకళ్ళు एक दूसरे को ఎలా ఉండాలండి? कैसा रहना है? సంఘం కనుక అలా ఉంటే अगर कलिशा इस प्रकार होगा, ఆయన ఎంత ఆనందిస్తాడండి, परमेश्वर कितना प्रसन्न होगा, ఎంత ఆనందిస్తాడు తెలుసా? कितना प्रसन्न होगा पता है? ఆ పరలోకంలో ఉండి स्वर्ग में रहकर సర్వదూతలు చప్పట్లు కొడతాయి, तो स्वर्ग के दूत ताली बजाएंगे, ఆయన చూసి ఆనందిస్తా वो ఉంటాడు. ऐसे में देखकर बड़ी आनंदित होगा. అందుకనే इसलिए సంఘముగా కూడుకున్నప్పుడు మీలో కక్షలు ఉంటున్నాయి అని చెప్పి పౌలు గారు రాశాడు. तो पौलुस ने यही बोला था, जब तुम कलिशा के रूप में इकट्ठा हो जाते तो आपस में फूट है करके मैंने सुना. మరలా ఏమని రాసి తెలుసా? फिर क्या करके लिखा पता है? మీరు కూడి వచ్చినప్పుడు భిన్నాభిప్రాయములతో ఉంటున్నారు అన్నారు. आप जब इकट्ठा हो जाते हो तो आपकी अभिप्राय जो अलग अलग दिख रहे हैं, అలా ఉండకూడదండి, ऐसे नहीं रहना चाहिए, అలా ఉండకూడదు. ऐसे नहीं रहना चाहिए, ఏక మనస్సు కలిగి. एक मन से होना चाहिए. ఎందుకంటే क्योंकि నీ సహోదరి నీవు ఎట్లా రక్త సంబంధులుగా, శరీర రక్త సంబంధులకు పుట్టారో, तो जैसे आपके खुद की भाई या बहन को जैसे अपने एक खून की रिश्ता से पैदा हुए हो, ఎట్లా పుట్టారో, जैसा पैदा हुए थे, భార్యాభర్తల సంబంధం ఎంత సన్నిహితంగా ఉంటుందో तो पति पत्नी जैसा आपस में मिलके रहते हैं, అలానే इसी प्रकार ముందు మనం దేవునితో కలిసి ఉండాలి. हम परमेश्वर से ऐसे जुड़ के ఆయన रहना है. భర్త, మనం భార్య, वो हमारा पति है, हम उनकी पत्नी है. ఆధ్యాత్మికంగా आत्मिक तौर पर అలా కలిసి ఉన్నప్పుడు ऐसे मिलके रहेंगे. ఆయన మన పాపాలన్నీ క్షమించేసి, वो उन्होंने हमारे पापों को क्षमा कर మనం दिया. అడిగాం, हमने मांगा था, నేను పాపినయ్యా, मैं पापी हूँ, నన్ను క్షమించయ్యా, मुझे क्षमा करो, అయ్యా నీ రక్తం ద్వారా కడుగయ్యా. आपके लहू के द्वारा धो ఎప్పుడైతే डालो. మనం అడిగామో, जैसा हमने मांगा था, వినయంగా అడిగామో, नम्रता से मांगा వెంటనే था, తండ్రి క్షమించేసాడు. तुरंत पिता ने क्षमा कर ఇక మన दिया. పాపాలకి ఏమి కూడా మనకి ఏ డోకా లేదు ఇక. तो हमारे पापों के विषय में हमें चिंता करने की नहीं, उन्होंने क्षमा कर दिया. కానీ నీ యందు ఎవరన్నా అపరాధం చేస్తే, मगर आपके प्रति कोई अपराध किया तो, నీ యందు ఎవరన్నా విరుద్ధంగా ఉంటే आपके विरुद्ध कोई रहा तो క్షమించాలి, क्षमा करना है, క్షమించాలి. क्षमा करना है. చక్కగా ఇద్దరు కూర్చొని మాట్లాడుకున్నా, आप अच्छी तरह दो बैठ के बात कर रहे ఇద్దరు కూర్చొని పని చేస్తున్నారు, हैं, दो मिलके काम कर रहे हैं, వాళ్ళిద్దరిని చూసి దేవుడు ఆనందించాలి. उन दोनों को देखकर प्रभु प्रसन्न होना है. మాటలు ఎంత బాగున్నాయి, कितना अच्छी तरह बातें कर रहे ఎంత हैं, కలిసిమెలిసి कितना చేస్తున్నారు, मिलजुल के काम कर रहे हैं, ఎంత వినయంగా कितना మాట్లాడుకుంటారు, नम्रता से बात कर रहे हैं, ఎంత సాత్వికంగా మాట్లాడుకుంటారు. कितना दीनता से बात कर रहे हैं. పరలోకములో పండుగ. तो ऐसा ही स्वर्ग में त्योहार होगा. పవి వస్తే अगर प्रभु आएगा तो ఇద్దరు చేతులు పట్టుకుని చట్టా పట్టలు వెళ్ళిపోతారు, तो ऐसे भी दोनों हाथ पकड़ के आराम से चले जाएंगे, చట్టా పట్టలు వెళ్ళిపోతారు. आराम से जाएंगे. ఎంత ఆనందం అండి ఇది. कितनी आनंद అసలు है. ఆ దినాన్ని చూస్తే ఎట్లా ఉంటుంది. वो दिन कैसी होगी. అందుకని इसलिए సంఘం అందుకే కట్టాడు, సంఘం అందుకే చేర్చబడాలి. इसलिए कलिशा बनाए गए हैं, इसलिए हम कलिशा में शामिल होना है. సంఘం చాలా మంది అంటారు बहुत सारे लोग बोलते हैं వాళ్ళు మంచోళ్ళు కాదు, वो अच्छे नहीं है, వీళ్ళు మంచోళ్ళు ये కాదు, अच्छा नहीं है, వీళ్ళు మంచోళ్ళు కాదు, फलाना अच्छा नहीं है, వాళ్ళు వీళ్ళు वो ऐसा है. నువ్వెట్టున్నావు, मगर आप कैसे हो, నువ్వెట్టున్నావు, आप कैसे हो, నువ్వు ఓర్చుకో. आप धीरज धरो सह लो. వీలైతే ఆ సహోదరి కొరకు ఆ సహోదరు కన్నీరు గార్చి ప్రార్థన చేయి, हो सकता तो उस भाई के लिए, उस बहन के लिए आंसू बहाकर प्रार्थना करो, ప్రార్థన చేయి. प्रार्थना करो आंसू बहाकर. నీ ప్రార్థన అంటాడు, वो आपकी प्रार्थना నీ सुनेगा, బిడ్డలను ఆశీర్వదిస్తాడు, आपके बच्चों को आशीर्वाद నీ देगा, చేతి పనులను आपके ఆశీర్వదిస్తాడు. काम काजों को आशीर्वाद देगा. ఎందుకంటే నిజమైన విశ్వాసగా దేవుడు కనపడుతున్నాం. तो क्योंकि आप सच्चे विश्वास के तौर पर प्रभु को दिखाई दे रहे हो, అద్దంలో మన ముఖం కనపడినట్టు అద్దం లాగా మనం ఆయన కనపడతాం. जैसे दर्पण में हमारी शक्ल दिखती है वैसा ही साफ साफ हम उनको दिखाई देंगे. అందుకే పేతురు గారు ఆ రెండవ పత్రిక రాస్తున్నప్పుడు, देखिए पत्र से जब दूसरी पत्री लिख रही था, ఆ రెండవ పత్రిక 1:5 కనుక మనం చూస్తే, दूसरे पत्रस की एक अध्याय का 5वें वचन देखिएगा तो, చూడండి పేతురు రాసిన పత్రిక दूसरी पत्रस की पत्री రెండవ 1వ అధ్యాయము पहला अध्याय 5వ వచనం కనుక మనం 5वें చదివితే, वचन देखिएगा तो,
इसी कारण तुम सब प्रकार का यत्न करके अपने विश्वास पर सद्गुण और सद्गुण पर समझ और समझ पर संयम, संयम पर धीरज, धीरज पर भक्ति, भक्ति पर भाईचारे की प्रीति, भाईचारे की प्रीति पर प्रेम बढ़ाते जाओ। ఈ ఆత్మిక మెట్లు అండి, ये आत्मिक सीढ़ी है, ఈ ఆత్మిక మెట్లు. ये आत्मिक सीढ़ी है। ఏమంటున్నాడు అక్కడ చూడండి, क्या कहता है देखिएगा, ఈ హేతు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై ఉండండి. చూసారా, देखा, ఇతరుల వైపు చూడబాకు, నువ్వు दूसरे की तरफ मत देखो, ఇతరుల వైపు చూడదు అసలు. నువ్వు दूसरों को मत देखो। నువ్వు సంఘంలోకి వస్తున్నావంటే రా, వచ్చి కూర్చో, దైవ దోషం అయిపో చూడు. तो कलिसिया में आ रहे तो आओ, आके बैठो, केवल प्रभु की दास की ओर దేవుడు देखो। వాక్యం ఏం చెప్తున్నాడు విను. परमेश्वर का वचन क्या कहता है सुनो, నాకు చెప్తున్నాడు, मुझे ही बता रहे, ఇతరులకు కాదు, दूसरों को नहीं है, ఇతరులకు కాదు, दूसरों को नहीं है, నాకు చెప్తున్నాడు. केवल मुझे बता रहे हैं నేను ఎలా ఉండాలి, मैं कैसे रहना चाहिए। నీకు ఒకవేళ ఎవరన్నా అలా అట్లా అట్లా వాళ్ళు సరిగా లేకుండా వాక్యంలో కనబడితే अगर कोई आपको दिखता है वो वचन के अनुसार ढंग का नहीं వాళ్ళపైన है, దయ కలిగి ఉండి, उससे उसके प्रति दया दिखाओ, సాత్వికం కలిగి ఉండి, नम्रता से व्यवहार करो, దీర్ఘశాంతం కలిగి ఉండి, धीरज धरो, జాలి గల మనసు కలిగి ఉండి, तो बड़ा करुणा वाला मन हो। అయ్యో ఇప్పుడు దేవుడు వస్తే పాపం అమ్మాయి నరకంలోకి వెళ్ళుద్దాము, अरे अभी प्रभु आएंगे तो ये बच्चे बेकार नरक में ఈ जाएंगे, సహోదరుడు నరకంలోకి వెళ్తాడేమో, ये भाई नरक में ना जाए, అయ్యో వీళ్ళ గురించి నేను ప్రార్థన చేయాలి, इनके लिए मुझे प्रार्थना करना चाहिए, నా మనసుని వీళ్ళకి తెలపాలి. मैं अपना मन के बारे में इनको बताऊं, గద్దించి కాదు, तो डांट कर नहीं, పాపంగా మాట్లాడి కాదు, गुस्सा से बोलकर नहीं, ప్రభు యొక్క వినయాన్ని మనకు చూపించాలి. प्रभु का नम्रता वाला मन उनको दिखाना है। నేర్చుకున్నారా, నేర్చుకున్నారు. सीख लिए तो सीख लिया, నేర్చుకోకపోతే अगर नहीं सीखा तो వదిలిపెట్టబడతారు, वो छोड़ा जाएगा, మనం వెళ్ళిపోతాం. हम चले जाएंगे। అందుకని ఇక్కడ ఏమంటున్నాడు इसलिए అంటే, क्या कहता है, ఏమంటున్నాడు చూడండి, क्या कहता है देखिए, నీ మట్టుకు నువ్వు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు గానమును, జ్ఞానమందు ఆశా నిగ్రహమును, ఆశా నిగ్రహమందును సహనమును, సహనమునందు భక్తిని, భక్తి అందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి. ఇవి మీకు కలిగి విస్తరించిన యెడల అవి మన ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయములో మిమ్మును సోమరులైనను నిష్ఫలనైనను చేయకుండా చేయును. तो 8 में लिखा है, क्योंकि यदि ये बातें तुम में वर्तमान में रहे तो बढ़ती जाए, तो तुम्हें हमारे प्रभु यीशु मसीह की पहचान में निकम्मे और निष्फल ना होने देगी। సోమరులుగా ఉండరు, ఆత్మీయ సోమరులు. आत्मिक आलसी नहीं అంటే बनने देगा, ఆత్మీయ కార్యాలు చేయటంలో సోమరులు. यानी कि आत्मिक कार्य करने में आलसी। ఈ రోజు లోకంలో సోమరులు ఉంటారు, संसार में आलसी तो होते हैं, సోమరులు ఉంటారు. संसार में आलसी रहते हैं, ఆ సోమరులు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేరు. वो आलसी अपना खुद को कम नहीं कर सकते, వాళ్ళు పనికి మాలినటువంటి వాళ్ళు అంట. वो निकम्मे हैं। అయితే మనము तो फिर మనము పరిశుద్ధ పరచడానికి పిలువబడిన వాళ్ళం, तो हम पवित्र होने के लिए बुलाए गए हैं, ప్రభువులో మనం కట్టబడిన వాళ్ళం, प्रभु में बनाए गए हैं, ఆయనకి మనం అవయవాలమి. हम उनके अंग है। కాబట్టి इसलिए ఒకదాని వెనక ఒకటి, ఒకదాని అంబటే ఒకటి, ఒకదాని అంబటే మనం ఎదుగుతూ ఉండాలి. అది సీడి. इसलिए लिखा गया, एक के साथ एक हमारे साथ हो, हम सीढ़ी जैसा चढ़ते हैं वैसे प्रभु में बढ़ते जाए। దిగజారకూడదండి, तो नीचे को नहीं आना है, దిగజారకూడదు. नीचे को नहीं होना है। సోమరులు ఏతారు, దిగజారుతూ ఉంటారు. तो आलसी क्या होता है, वो दिन पे दिन और नीचे की स्थिति में पहुंच जाते हैं, దిగజారిపోతూ ఉంటారు. तो कमजोर की स्थिति में जाते हैं। మనం దిగజారిపోయే వాళ్ళం కాదండి. हम ऐसा होने वाला नहीं है। అందుకే 1 యోహాను 4:19 కనుక మనం చదివితే, पहला यूहन्ना का 4:19 पढ़ेगा तो, ఆయన మొదట మనలను ప్రేమించిన గనుక మనము ప్రేమించుచున్నాము. पहला उन्होंने हमसे प्रेम किया है इसलिए हम उनको प्रेम करते हैं। అర్థమైందా? समझ में आ ఆయన गया? మనల్ని ప్రేమించాడు. इसलिए उन्होंने हमें पहले प्रेम किया। మనం పాపులుగా ఉన్నప్పుడు ప్రేమించాడు, जब हम पापी ही थे तभी प्रेम किए हैं, నీతిమంతులు ఉన్నప్పుడు కాదు. जब धर्मी थे तब नहीं। మనం ఇతరులను ప్రేమించాలి. इसी प्रकार हम दूसरे से प्रेम करना है। పరలోక రాజ్యంలో మనకు చాలా గొప్ప ఆధిక్యత దొరుకుతుంది. ऐसे में स्वर्ग राज में बहुत बड़ा सम्मान मिलने లేకపోతే वाला है। చెడ్డదాసుడా नहीं तो बोलेगे हे बुरा दास, లేకపోతే శబాష్ దాస్ అంటాం. हे शाबाश करके नहीं बोलेगा। అందుకని కొలస్సీ రాసిన పత్రిక 3:10 కనుక చదివితే, इसलिए कोलोसियों के 3:10 में पढ़ेगा तो, మీరు పరిత్తించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వారిని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొనుడి. 10 में लिखा है, और नया मनुष्यत्व को पहन लिए हैं, जो अपने सृजनहार के स्वरूप के अनुसार ज्ञान प्राप्त करने के लिए नया बनाता जाता है। ఏమంటున్నాడు? क्या कहता है? నూతన పరచబడినటువంటి వారు, नया मनुष्यत्व के अनुसार, సృష్టించిన వారి పోలికను ధరించుకున్నవారు. जैसा हमारे सृजनहार है उसी के स्वरूप धारण करे। ఆదాం పోగొట్టుకున్నాడు, आदम ने तो खो चुका है, పోగొట్టుకున్న దాన్ని యేసు ప్రభు తెచ్చాడండి. మనం जो उसने खो चुका था वो यीशु मसीह हमारे लिए ला के दिया, సైతాన్ నుంచి లాక్కొని తీసుకొచ్చాడు, शैतान से छुड़ा के ला के दिया, ఇచ్చేసాడు. हमें दे दिया, మనం అడిగాం, हमने मांगा,
ఆదాము బాగొట్టుకున్నాడు. आदम ने खो चुका था। యేసు ప్రభు ఏం చేశాడు? यीशु मसीह ने आके क्या किया? సాతాను దగ్గర నుంచి లాక్కున్నాడు. शैतान से छीन ఆదాము लिया। సాతానికి ఇచ్చాడు. आदम ने तो दिया था शैतान को, అయితే యేసు ప్రభు फिर यीशु मसीह సాతాను దగ్గర లాక్కున్నాడు. शैतान से छीन कर లాక్కుని మనం అడిగిన వెంటనే మనకి जैसे ఇచ్చేసాడు. तुरंत हमको दिया। అందుకని इसलिए 1 పేతురు 3:8 पहला पत्रस 3:8 में కనుక మీరందరూ ఏక మనస్కులై ఒకరి దుఃఖ సుఖములందు ఒకరు పాలుపడి సహోదరుల ప్రేమ కలవారును కరుణాచిత్తులను వినయ మనస్కులు గలవారయుండుడి. 3:8 में लिखा, पहला पत्रस में आता है सबके सब एक मन और कृपामय और भाईचारे की प्रीति रखने वाले और करुणामय और नम्र बनो। అర్థమవుతుందా? समझ में? కరుణాచిత్తులై ఉండండి, तो करुणामय వినయ बोलना, మనస్కులై ఉండండి. तो नम्र बनना है, అది చూపించాలి. वो दिखाना है। 1 యోహాను 3:14 చదివితే पहला यूहन्ना का 3:14 में पड़ेगा, तो మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. हम जानते हैं कि हम मृत्यु से पार होकर जीवन में प्रवेश कर चुके हैं, क्योंकि हम भाइयों से प्रेम रखते हैं। ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. हालेलुया, ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. कितने बड़ी योग्यता है। देखिए, మనము సహోదరులను ప్రేమించుచున్నాము కనుక మరణములో నుండి అంటే జీవములో దాటి ఉన్నామంట. మనం हम भाइयों से आपस में प्रेम रखते हैं, इसलिए हम मृत्यु से पार होके जीवन में प्रवेश कर चुके పరలోక हैं। రాజ్యం మనకు तो దొరికిపోతుంది. स्वर्ग राज हमको मिल సింపుల్ चुका చిట్కా అండి ఇది. है। तो छोटा सा विषय है, ప్రేమ, प्रेम रखना, बस ప్రేమ, प्रेम, దయ, तरस, జాలి గల మనస్సు, तो तरस वाला मन, వినయము, नम्रता, దయాళత్వం, दयालत्व, దీర్ఘశాంతం. तो सहनशीलता। కోపం వస్తా ఉంటుంది, गुस्सा तो आती है, వస్తా ఉంటుంది. చూడండి, देखिए, ఆ టీచర్ కి ఆ పిల్లల మీద బార్ కోపం వస్తుంది. तो टीचर को बच्चों के ऊपर बार बार गुस्सा आना चाहिए, అయినా కానీ फिर भी పిల్లల్ని కొట్టిందా? क्या मारा था उसको? కోపగించుకుందా? गुस्सा करी? లేదు. नहीं, చక్కగా అతనికి ఆ బూట్లు వేసేసి. अच्छी तरह उसको जूता पहना दिया। అర్థమవుతుందా? समझ में आ रहे? అట్లా ఉండాలి మనం. ऐसा होना चाहिए। కోపం వచ్చే సమయంలో కోపం రాకూడదు. गुस्सा आने का समय है, फिर भी गुस्सा नहीं आनी మనం चाहिए। మనుషులం కాబట్టి हम इंसानों हैं, కొన్ని పరిస్థితులు అలా వస్తా ఉంటాయి. कुछ हालत ऐसा आ जाती है, వాటిని గెలవాలి, उसको जीतना है, గెలవాలి. जीतना है। జయించిన వారికి జీవవృక్ష ఫలములు. जो जय पाएगा उसको ही जीवन का वृक्ष का फल मिलेगा। ఓడిపోయే వాళ్ళకి లేవండి, हारने वालों को नहीं है, ఓడిపోయే వాళ్ళకి లేవు. हारने वालों को नहीं సాతాను ఎప్పుడు మనం ఓడిపోవాలని है। చేస్తాడు. शैतान हमेशा हमें हराने की कोशिश మన करता है, సోమరులుగా చేయాలని हमें చూస్తాడు, आलसी बनाने की कोशिश మనం करता है, నిష్ఫలులుగా చేయాలని చూస్తాడు. हमें निकम्मा बनाने की कोशिश करता है। ఎప్పుడు ఎట్లా ఉండదు. हमें ऐसा नहीं बनना है। ప్రభువులో प्रभु में ప్రభు చూసినప్పుడు प्रभु जब हमको देखेगा, ఆయన యొక్క త్రాసులో మనం ఎట్లుండాలంట? उनके तराजू में हम कैसा दिखना है? గట్టిగా బరువుగా నిలబడి तो ఉండాలి. हम बड़े बोझ भारी जैसा दिखना चाहिए, వెనకాలాగా ఉండకూడదు, हल्का नहीं होना चाहिए, వెనకాలాగా ఉండకూడదు. तिनका के जैसा नहीं होना चाहिए। आइए, ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడు. इस रात का प्रभु ने हमसे बात की है, వాక్యం ద్వారా మనతో మాట్లాడు. वचन के द्वारा प्रभु ने हमसे వాక్యం बात, ద్వారా మనతో నిబంధన చేసుకున్నాం. वचन के द्वारा ही हमसे वाचा మనం बांधा है। ప్రత్యేకించబడిన हम వాళ్ళు. अलग किए गए हैं, ఎక్కడికి వెళ్ళా కానీ వాళ్ళలాగా మీరు ఉండొద్దు तो అంటున్నాడు. कहीं पे भी जाओ लोगों की जैसा तुम मत रहो। ఇశ్రాయేలుతో దేవుడు మాట్లాడు, इजरायलियों से परमेश्वर ने మోషే बात ద్వారా మాట్లాడు. की, मूसा से प्रभु ने बात ఈ की, రోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. आज वचन के द्वारा हमसे बात ఈ कर, రోజు వాక్యం ద్వారా మనతో वचन के द्वारा हमसे बात మాట్లాడుతున్నాడు. कर, వాక్యంతో మనం నిబంధన చేసుకుంటాం. वचन के द्वारा हमसे वाचा बांधा है। అంటే చిన్న ప్రార్థన చేద్దాం. आइए छोटा सा प्रार्थना करें। ప్రభువా మీకు వందనాలు. प्रभु आपको ఈ धन्यवाद, దాసుని ద్వారా మమ్మల్ని హెచ్చరించారు. आपके दास के द्वारा ही हमको ఎట్లా सावधान किया, మోషే ద్వారా ప్రభు ఇజ్రాయెల్ హెచ్చరించారు, जैसे मूसा के द्वारा इजरायलियों को सावधान किया, ఎట్లా మొదటి శతాబ్దంలో ప్రభు తండ్రి యేసు ప్రభు ద్వారా అనేక మందిని హెచ్చరించారు. जैसे पहली शताब्दी मसीह यीशु के द्वारा बहुत लोगों को सावधान किया है। అయ్యా సంఘాలు కడుతున్నప్పుడు అపోస్తుల ద్వారా ఎంతమందిని హెచ్చరించారు. कलीसिया को बनाते वक्त प्रेरितों के द्वारा बहुतों को सावधान किए ఇప్పుడు हैं। కలిసి సంఘంలో ఉన్న నన్ను అయ్యా దైవదాసుని ద్వారా హెచ్చరించారు. तो कलीसिया में रहने वाले मुझे दास के द्वारा अपने सावधान किया, హెచ్చరించారయ్యా. मुझे आपने सावधान किया, అది నేను కలిగి ఉండాలయ్యా. मैं सावधानी से ఆ चलूं, వాక్యాన్ని నేను విడిచిపెట్టుకోకుండా वचन ఉండాలి. को मैं ना छोड़ सकूं। ప్రభా ఈ వాక్యం సాతాను ఎత్తుకొని పోకుండా प्रभु ये वचन शैतान उठा के ला ले రోజుకి जाने 100 पाए, పాలు పనిచేసి 100 के 100 गुना फलवंतों ने యేసు ప్రభు मदद వచ్చిన करे। వెంటనే प्रभु यीशु आते ही మేమందరం పరలోకానికి हम వెళ్ళాలి. सबके सब स्वर्ग में जाना है, అందరం పరలోకానికి వెళ్ళాలి. सबके सब स्वर्ग में ఈ దాసు ద్వారా మాట్లాడి కొద్ది మాట యేసు నామములో దీవించబడును గాక. आपके दास के द्वारा बोए गए छोटा सा वचन यीशु के नाम से आशीष पाए। आमीन। आमीन। हमारे पिता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह का महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युगान युग तक सदा काल इम्मानुएल बन के रहे। आमीन। యేసు ప్రభు నామములో అందరికీ వందనాలు. सबको प्रेज द लॉर्ड।